చూపిస్తాను. దిస్ ఈజ్ ది మినిట్స్. ఎప్పటిది? అపెక్స్ బాడీ మీటింగ్ 22 అక్టోబర్ 2020. అందులో కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు. పోతిరెడ్డిపాడు గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పు చేసింది. 11,000 క్యూసెక్ల నుంచి 44,000 క్యూసెక్లకు మీ జమానాలో అయింది. అది మర్చిపోతున్నారు. రెండవది సార్, ఆనాడు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకో మాట చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, బచావతవాడు ప్రకారము శ్రీశైలం MDDL 830గానే ఉండాలి అని. ఎస్, ఐ అగ్రీ విత్ దట్. కానీ వెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్, ద MDDL వాజ్ మేడ్ 850. అప్పుడు మీరు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఆయన ఇట్లా మాట కరెక్ట్ కాదు. సీనియర్ అంటే రెస్పెక్ట్. నేను రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రి కాలేదు, నేను మంత్రి కాదు. మరి మీరు చంద్రబాబు మంత్రుడు, మీరు చంద్రబాబు అప్పుడు మంత్రి అప్పుడు 1 మినిట్ మీరేమన్నారు? మీరు మంత్రి అని అన్నాను. ఒక నిమిషం స్పీకర్ గారు. కడియం శ్రీగారి గారి మాటల్లో అసలు ఏ మాత్రం వెరీ అన్ఫార్చునేట్. కేసీఆర్ గారు క్యాచ్మెంట్ ఏరియా ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం వాటర్లకే చేయాలి ఒక్కసారి కూడా కేసీఆర్ అడగలేదు. అరే వాట్ ఈస్ దిస్? మీరు రాజగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష అక్కడ లేదా హరీష్ రావు గారు కడియం శ్రీగారి గారికి ఇచ్చింది. అక్కడ మెయిన్ స్పీకర్ కాదు అధ్యక్ష. నేను పదే ఎందుకు అడుగుతున్నా అంటే, నన్ను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని. కానీ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మళ్ళొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా నీటిపారుదల శాఖ మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత 10 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందని కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం, అధికార దాహం కోసం, అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్లు అయితోటి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి, నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రిని చేయాలని ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం. ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండ్రు. మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రో, తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయింది, మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష? ఏం మాటలది? నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తారని వస్తున్నాడు. నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈరోజు సభ పెట్టిండ్రు. అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభకు వచ్చిండ్రు అధ్యక్ష. సభకు వచ్చి ఆయన సభకు జనాలను సమీకరిస్తేందుకు ఊరూరు పోయి బతులాడుతున్న జనాలు రమ్మని. అరే నల్లగొండ జిల్లా ప్రజలు చంప చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పిండు. ఏమని చెప్పిండు? 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి 12వ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత 10 ఏళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్టులు కానీ కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లాని అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పు ఇచ్చిండ్రు. వారందరూ బాధతో సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా. మొన్న సభలో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నా,
ఈయనకు మేనమామ సాలు వచ్చింది. అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు, అబద్ధాలు అడుట్ల జుట్లకెళ్ళి వెళ్ళిండు, మామని మించిన అల్లుడు. నిజాల్ని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష. 10 ఏళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వాళ్ళు ఇష్టం వచ్చి 1,00,000 కోట్ల అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు? వీళ్ళు ఏమన్నారు? వీళ్ళు కళలు సాకారం చేసినారు. ఏం సాకారం చేయలే? తాగుబోతుల తెలంగాణ చేసి రూపాయల షాపులు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7,00,000 కోట్లు అప్పులమయం చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష? తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులం, నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చినాం. ఈయన తెలంగాణ నోట్ల చావు నోట్ల తలకా పెట్టినా అంటాడు. 100 మంది 1000 మంది చనిపోయింది, కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బన రాకిందా? ఇట్లా గీత పడ్డదా? కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర వీళ్ళది. తెలంగాణ తెచ్చింది మేము, కాంగ్రెస్ పార్టీ ఎంపీలము. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష.